ఒడిశా రైలు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలైనట్లు అధికారులు ప్రకటించారు. ఈ ప్రమాదంలో 11 కోచ్లు పట్టాలు తప్పినట్లుగా తెలిపారు. కటక్ జిల్లాలో నర్గుడి రైల్వే స్టేషన్ సమీపంలో కామాఖ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ట్రైన్లోని 11 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే, ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ట్రాక్ పునరుద్ధరణ పనులను వేగంగా కొనసాగిస్తున్నారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యేక ట్రైన్ను ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాద స్థలంలో త్వరలోనే ట్రాక్ పునరుద్ధరణ పనులు ప్రారంభించామని, వీలైనంత త్వరగా రైళ్లు నడిచేలా చర్యలు తీసుకుంటామని ఈస్ట్ కోస్ట్ రైల్వే చీఫ్ అశోక్ కుమార్ మిశ్రా తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా మొత్తం 3 రైళ్లను డైవర్ట్ చేశారు. ఇప్పటికే ఓ ప్రత్యేక హెల్ప్ లైన్ను ఏర్పాటు చేశారు. ఇక గాయపడిన వారి పరిస్థితి కూడా మెరుగ్గానే ఉందని తెలిపారు అధికారులు.